అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. నేను వెస్టేజ్ సప్లిమెంట్స్ కాంబినేషన్ చెప్తా అంటే చాలామంది చెప్పండి మేడం అన్నారు. అందరికి కూడా థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది షుగర్ అండ్ మోకాళ్ళ నొప్పి. ఈ రెండు కాంబినేషన్ చాలామందికి ఉంటుంది కదండి. ఈ రెండు ప్రాబ్లమ్స్ కలిసి చాలామందికి ఉంటున్నాయి. మరి దీనిలో వాడే సప్లిమెంట్లో ఒక సప్లిమెంట్ వాడకూడదు. మోకాళ్ళ నొప్పిలో వాడే సప్లిమెంట్ ఒకటి వాడకూడదు షుగర్ వాళ్ళకి. అదేంటో తెలుసా? గ్లూకోజమైన్. మరి ఎందుకు వాడకూడదు? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు కాంబినేషన్ ఏంటి, షుగర్కి మోకాళ్ళ నొప్పులకి కలిపి కాంబినేషన్ ఎలా వాడుకోవాలి, ఎన్ని రోజులు వాడాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ షుగర్కి వాడవలసిన సప్లిమెంట్లో గ్లూకో హెల్త్ ఒకటి. గ్లూకో హెల్త్ ఏం చేస్తుందంటే షుగర్ లెవెల్స్ని డౌన్ చేసి షుగర్ కంట్రోల్గా ఉండేలాగా చేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ పెంచేలాగా చేస్తుంది. ఇది రోజుకు 2 పూటలు, ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి పరగడుపున వేసుకోవాలి. అలాగే నీమ్ క్యాప్సిల్ వచ్చేసి ఇది కూడా వేపతో తయారవుతుంది కాబట్టి షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాకోకుండా చూస్తుంది. బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. దీన్ని కూడా ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి తిన్న తర్వాత వేసుకోవాలి. ఇక మోకాళ్ళ నొప్పికి సంబంధించి కాల్షియం మన బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. సముద్ర పాలచిప్ప నుంచి తయారవుతుంది కాబట్టి అధికంగా కాల్షియం దీనిలో దొరుకుతుంది. మనకి ఎముకలు, బోన్స్ అనేవి మొత్తం స్ట్రాంగ్ అవుతాయి. ఎముకలను దృఢంగా చేసి మన మోకాళ్ళ నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది కాబట్టి ఉదయం ఒక క్యాప్సూల్, రాత్రిపూట ఒక క్యాప్సూల్ వేసుకోవాలి. ఫుడ్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత వేసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే బాగా యూజ్ అవుతుంది. అలాగే మన షుగరు మోకాళ్ళ నొప్పి కాంబినేషన్లో ఫ్లాక్స్ ఆయిల్ అనేది తీసుకోవాలి కంపల్సరీ. గ్లూకోజమైన్ అనేది అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి మనం ఫ్లాక్స్ ఆయిల్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి మనకి జాయింట్ పెయిన్స్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. సైనోవైడ్ ఫ్లూయిడ్ తయారవడంలో బాగా ఉపయోగపడుతుంది. ఉదయం ఒక క్యాప్సూల్, సాయంత్రం ఒక క్యాప్సూల్ వేసుకోవాలి. ఫుడ్ తీసుకున్న వెంటనే వేసుకోవాలి. తర్వాత వెజ్ కొలాజిన్ వచ్చేసి కార్టిలేజ్ని డెవలప్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎముకకి మధ్య ఏదైతే కార్టిలేజ్ అరిగిపోయిందో అప్పుడే మనకి ఎముకలు గ్యాప్ అనేది రావటం జరుగుతుంది. స్పాంజ్ లాంటి పదార్థం అనమాట. కార్టిలేజ్ అంటే ఒక స్పాంజ్ లాంటి మెత్తని పదార్థం ఉంటుంది మన ఎముకల మధ్యలో. అది అరిగిపోయటం వల్ల ఎముక రాసుకొని రాపిడికి గురయ్యి మనకి పెయిన్, మంట ఇలాంటివి రావడం జరుగుతుంది. మనం కొలాజిన్ తీసుకున్నప్పుడు ఆ కార్టిలేజ్ అనేది డెవలప్ అవుతుంది. మరి ఇది రోజుకొక ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుందండి. ఉదయం పరగడుపున ఒక గ్లాసులోకి ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి పౌడర్ వేసుకొని 200 ml వాటర్ కలుపుకొని, కూల్ వాటర్ అయినా హాట్ వాటర్ అయినా గోరువెచ్చని నీళ్ళైనా ఏదైనా పర్వాలేదు, అలా కలుపుకొని రోజుకొక ప్యాకెట్ తాగాలి. మరీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి, అసలు మేము నడలేకపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం అనేవాళ్ళు మాత్రం 2 పూట్లా తీసుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే. ఈ సబ్లింగ్వల్ స్ప్రే తీసుకోవటం వల్ల మనం తీసుకున్న కాల్షియం అబ్జర్వేషన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాల్షియం మన బాడీలోకి ఇమడాలి అంటే విటమిన్ డి అనేది చాలా అవసరం. విటమిన్ డి లోపం వల్ల కూడా ఎముకలు ఎక్కువగా పెయిన్ అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఇంకా ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. ఆ లోపాన్ని సరి చేయడానికి మనకి సబ్లింగ్వల్ స్ప్రే అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నాలుగు కింద వేసుకోవటం వల్ల ఫాస్ట్ అబ్జర్వేషన్ ఉంటుంది. కాల్షియం అబ్జర్వ్ చేసుకుంటుంది. విటమిన్ డి అనేది మన శరీరానికి అందుతుంది. దీన్ని రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. నాలుక కింద స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. స్ప్రే చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాటర్ తీసుకోకూడదు, ఫుడ్ తీసుకోకూడదు. అలాగే మరి ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సీబక్త్రాన్. దీని గురించి చాలాసార్లు విన్నాం, మనం వీడియోలో రీసెంట్గానే విన్నాం కదండి. అంత అద్భుతమైన ప్రోడక్ట్ సీబక్తాన్. ఇమ్యూనిటీ పవర్ని పెంచి మన స్టామినాని పెంచే ఒక అద్భుతమైన ఫ్రూట్తో తయారు చేసిన సీబక్తాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ.
మనకి షుగరు, మోకాళ్ళ నొప్పి ఈ రెండిటి వల్ల కూడా చాలా బర్డెన్ పడుతూ ఉంటాం, చాలా స్ట్రెస్ అవుతాం. షుగర్ వాళ్ళల్లో ఎక్కువగా నీరసం, నిస్సత్తువ, మత్తుగా ఉండటం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సీబాక్తాన్ తీసుకోవటం వల్ల ఆ సమస్యలకి అన్నిటికీ చెక్ పెట్టేయచ్చు, సూపర్ పవర్ని తీసుకోవచ్చు. మరి ఈ సీబాక్తాన్ వచ్చేసి ఉదయం ఒక క్యాప్సులు, రాత్రిపూట ఒక క్యాప్సులు. మరీ బాగా వీక్గా ఉన్నవాళ్ళు, చాలా నీరసంగా ఉంది, ఇంకా నా వల్ల కావట్లేదు, పైకి కూడా లెగలేకపోతున్నా అన్న సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఉదయం 2 క్యాప్సిల్స్, రాత్రి 2 క్యాప్సిల్స్ తీసుకోవచ్చు. ఫుడ్ తీసుకున్న తర్వాత చాలా బాగా వాళ్ళు పుంజుకోగలుగుతారు శక్తిని. అలా సీబక్తాన్ని యూజ్ చేసుకోవాలి. ఇక ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్లూకోజమైన్ని మోకాళ్ళ నొప్పులు, షుగర్ కాంబినేషన్లో వాడకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్లూకోజ్ పేర్లను చూసారా, షుగర్ వాళ్ళకి కొంచెం గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతాయి తీసుకోవడం వల్ల. దానివల్ల ఈ గ్లూకోజమైన్ స్టాప్ చేసి మిగతా ప్రోడక్ట్స్ వాడుకోవటం వల్ల మంచి బెటర్ రిజల్ట్ తీసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ ఎవరికైతే అవసరమో ఈ కాంబినేషను వాళ్ళు చక్కగా ఇలా వాడుకొని మంచి రిజల్ట్ తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మోకాళ్ళ నొప్పులు, షుగర్ ప్రాబ్లంలో గ్లూకోజమైన్ వాడకూడదని మీకు తెలుసా? తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్ అని టైప్ చేయండి. మరి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మందికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఎప్పుడూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకెంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు వాడుకొని రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రోడక్ట్స్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చాలామందికి యూజ్ అవుతుంది కదా. ఎప్పుడు కూడా మీ ఆరోగ్యం, మీ మంచి కోరుకుని మీ ఆరోగ్య శ్రేయోభిలాషి మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఏదైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి. మీకు ఏ కాంబినేషన్లో వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలను భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ను సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.